ఫస్ట్ మార్కింగ్ పెట్టిస్తామండి. తర్వాత ఒక అమ్మాయి సైడ్ వస్తుంది, ఒక అమ్మాయి స్కేల్ పెట్టి వస్తుంది, ఇంకొక అమ్మాయి సెంటర్ వస్తుంది, ఇంకొక అమ్మాయి సెంటర్ గమ్ పెట్టిస్తుంది. ఆ తర్వాత నేను బటన్ కట్ చేస్తాను. ఇంకొక అమ్మాయికి ఇస్తే బటన్ గమ్ పెట్టి వేరే వాళ్ళకి ఫోల్డింగ్ ఇస్తుందండి. ఫోల్డింగ్ చేసేసి పంచింగ్ రిబిట్లు వేస్తే తొందరగా అయిపోతున్నాయి. అందరం కలిసి గట్టిగా మేము అనుకొని చేస్తున్నాం. ఇంట్లో పని చేసుకొని మళ్ళీ ఇక్కడ కూడా పని చేయగలుగుతున్నాము, ఏదో కొంచెం సంపాదించుకోగలుగుతున్నాము. నమస్కారం అండి. వీళ్ళందరూ నా యూనిట్లో పనిచేసే సభ్యులు. వీళ్ళందరూ స్కిల్డ్ పర్సన్స్. మార్కింగ్ దగ్గర నుంచి ఫోల్డింగ్ వరకు అన్నీ చేయగలుగుతారు. మార్కింగ్, ఫోల్డింగ్, గమ్మింగ్ అండ్ పంచింగ్, హైలైట్ ఏదైనా వీళ్ళు చేయగలుగుతారు. అందరూ అన్ని పనులు చేయగలుగుతారు. అయితే మనం డిస్ట్రిబ్యూట్ చేసుకొని వీళ్ళు రోజుకి 500 నుంచి 600 బ్యాగ్స్ వరకు చేయగలుగుతారండి. 10 మంది ఈ పేపర్ బ్యాగులు చేస్తున్నాము. ఎంతో మంది దీన్ని ఉపయోగించుకుంటారని మేము అనుకుంటున్నాం. ఇది చూసిన వారందరూ కూడా ప్లాస్టిక్ బ్యాగులు మాని ఈ పేపర్ బ్యాగులు వాడితే మాలాంటి వాళ్ళకి ఎంతమందికో మీరు ఉపాధి కలిగించిన వాళ్ళు అవుతారు. పేపర్ బ్యాగులు మంచిగానే ఉంటాయండి. మేము 5 years నుంచి పేపర్ బ్యాగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఉన్నాము. ఒకటి ఇండస్ట్రియల్ షెడ్ తీసుకొని ఎన్ఎస్కే మిషన్ తీసుకొని పేపర్ బ్యాగ్ స్టార్ట్ చేశాను. ఇట్లా రకరకాల రోల్స్ తీసుకొచ్చి కస్టమర్స్ కావాల్సిన విధంగా కట్ చేసి ఈ విధంగా రకరకాల పేపర్ ప్రొడక్ట్స్ చేసాము. బ్యాగ్స్ మేకింగ్ లో స్టార్టింగ్ 1-2 years చాలా స్ట్రగుల్ అయ్యాను. తర్వాత ఎక్స్పీరియన్స్ తోటి ఎలీట్ సర్కిల్ కి అపీలింగ్ గా ఉండేటట్లు వాళ్ళ రిక్వైర్మెంట్ కి అనుగుణంగా వాల్యూ అడిషన్ చేసి వివిధ రకాల ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నాము. కార్పొరేట్ సర్కిల్ కి కస్టమైజ్డ్ గూడ్స్ కూడా మేము తయారు చేసి ఇస్తున్నాము. యాక్చువల్లీ మిషన్ లో పర్ అవర్ 30,000 పేపర్ బ్యాగ్స్ తయారవుతాయి. కాకపోతే మిషన్ మేడ్ కంటే కూడా హ్యాండ్ మేడ్ కి ఎక్కువ డిమాండ్ ఉంది. ఎందుకంటే కస్టమర్స్ రిక్వైర్మెంట్ ప్రకారం తాంబూలం బ్యాగ్స్ నుంచి కార్పొరేట్ సెక్టర్ వరకు 3 రూపీస్ బ్యాగ్ నుంచి 100 రూపీస్ బ్యాగ్స్ వరకు వాళ్ళ లోగో సైజ్ వాళ్ళ కలర్ కాంబినేషన్ కి అనుగుణంగా చేసి ఇవ్వాలి. ఇది ఇంపోర్టెడ్ వైట్ క్రాఫ్ట్ పేపర్. దీంట్లో బ్లాక్ ప్రింటింగ్ చేసి ఈ విధంగా బ్యాగ్ చేసాము. దీంట్లో 5 kgs వెయిట్ వరకు ఆపుతుంది. ఆర్గానిక్ ప్రొడక్ట్స్ క్యారీ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. బ్లాక్ ప్రింటింగ్, స్క్రీన్ ప్రింటింగ్, ఆఫ్సెట్ ప్రింటింగే కాకుండా కుందన్స్, సెమీ ప్రెషర్ స్టోన్స్ యూజ్ చేసి కస్టమర్స్ కావాల్సిన విధంగా వివిధ రకాల ప్రొడక్ట్స్ తయారు చేసి ఇస్తున్నాము. డిఫరెంట్ సైజెస్ అండ్ ప్యాటర్న్స్ లో తయారు చేసి పెట్టాము. ఒకవేళ రెడీగా కావాలంటే అట్లా తీసుకోవచ్చు, లేదు టైం ఉంది అంటే వాళ్ళకి కావాల్సిన సైజులో వాళ్ళ రిక్వైర్మెంట్కి అనుగుణంగా కస్టమైజ్డ్ ప్రొడక్ట్స్ తయారు చేసి ఇస్తాము. వీటితో పాటు డొమెస్టిక్ మార్కెటే కాకుండా ఎక్స్పోర్ట్ మార్కెట్కి రీచ్ అవ్వాలని ప్రయత్నిస్తున్నాం. సో తక్కువ పెట్టుబడితోటి స్టూడెంట్స్, గృహిణులు సొంతంగా ఏదైనా చేయాలనుకుంటే గవర్నమెంట్లో ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మహిళలను కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రోత్సహిస్తున్నాయి. చాలా తక్కువ ఖర్చుతోటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు. ఏదైనా పరిశ్రమ స్థాపించాలనుకునే వాళ్ళకు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అట్లా ఏదైనా కావాలనుకున్నా కానీ MSME DICకి వెళ్తే వాళ్ళు కావాల్సిన సమాచారంతో పాటు ట్రైనింగ్ ప్లస్ మార్కెటింగ్ సపోర్టు, ఈవెన్ సబ్సిడీలు ప్రతి ఒక్కటి వాళ్ళు చెప్తారు, వాళ్ళు ఇస్తున్నారు.